చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, క్షీరసాగర మథనంలో శ్రీహరి కూర్మ అవతారాన్ని ధరించారు. ఈ అవతార వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? పరమేశ్వరుడి యొక్క అవతారాల్లో, మహావిష్ణు అవతారాల్లో మత్స్య కూర్మోవరాహస్య నారసింహస్య వాహన రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కిరేవచ అటువంటి వరుసలో చెప్పినప్పుడు కూర్మావతారం కూడా మనకి విశేషంగా చెప్పబడుతుంది. దేవతలు రాక్షసులు పరస్పరం కలహించుకుంటూ తరచూ యుద్ధాలు చేసుకుంటుంటే వీరిద్దరినీ కూడా ఒక వేదిక మీద కొన్నాళ్ళు ఉంచి వారితో వినోదించాలి అనేటువంటి ఉద్దేశంతో మహావిష్ణువు ఒక చిన్న వ్యూహం చేశారు. దేవేంద్రుని పిలిచి, పరస్పరం మీరు దాయాదులుగా కొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు, మీ ఇద్దరికి కూడా ఒక ఉపయోగమైనటువంటి పని చేస్తున్నాను. మీకు శరీరాలు బాధపడకుండా అమృతం వస్తే శరీరం నిలబడుతుంది కనుక సముద్రాన్ని, అమృత సాధన కోసం సముద్రాన్ని మధించాలి అనేటువంటి ప్రణాళిక చెప్పి బలిచక్రవర్తి దగ్గరికి దేవేంద్రుని పంపించారు. పంపించేటప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఇంతకుముందు దాయాదులు పరస్పరం కలహించుకుంటున్నారు, కానీ నేను చెప్పినట్టుగా ఈ సముద్ర మథన సమయంలో మీరు ఏకీభావంతో ఉండి ఒకే భావంతో ఉంటే అంతిమంగా మీకే నేను లాభం చేకూరుస్తాను, కనుక మీరు నేను చెప్పినట్టుగా వినండి అని బలిచక్రవర్తి దగ్గరికి పంపించి, ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే, సముద్ర మథనం ప్రారంభించారు. ఈ సముద్ర మథనం ప్రారంభిస్తే బాలసముద్రాన్ని చిలకడానికి మందర పర్వతాన్ని, వాసుకి అనేటువంటి సర్పాన్ని తెచ్చారు. అయితే అది ఆ సముద్రంలో తీసుకువెళ్ళి ఓషధులు వేసి ఈ మందర పర్వతాన్ని దాంట్లో పెట్టమంటే అది బరువు చేత నీళ్లల్లో పాలసముద్రంలో మునిగిపోయింది. అప్పుడు దాన్ని ఉద్ధరించి దాన్ని కవ్వంగా చిలకడానికి ఉపకరించట్లా ఉండాలి కనుక మహావిష్ణువు కశ్యప అవతారం అంటే కూర్మావతారాన్ని ఎత్తారు. అజినుడు అంటారు ఆయన్ని. ఆ అవతారంగా పరమాత్మ కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది. దీనికి వ్యాస భగవానుడు భాగవతంలో ఈ కథని రాస్తూ ఒక మాట చెప్పారు. పరమాత్మ ప్రత్యేకంగా కూర్మావతారంగా విష్ణుమూర్తి అవతరించారని చెప్తున్నారే కానీ యథార్థంగా అక్కడ విష్ణువు లేని ప్రదేశం లేదు అన్నారు. ఎంత చమత్కారం చేశారంటే, దేవతలు రాక్షసులు పట్ల సమభావం కలిగినటువంటి విష్ణుమూర్తి ఆ సముద్ర మథనం చేసే సమయంలో రాక్షసుల వైపు ఆ కవ్వాన్ని చిలకడానికి ఉపయోగించినటువంటి ఆ బలాన్ని ఉపయోగించింది. వాళ్ళ మధ్యలో ఉన్నది కూడా విష్ణుమూర్తి అట. ఇటు దేవతల వైపు కూడా ఉండి ఆ కవ్వాన్ని చిలికేటప్పుడు, సముద్రాన్ని చిలికేటప్పుడు వాసుకిని పట్టుకున్నది కూడా విష్ణుమూర్తి అట. ఇటు దేవతల్లో అటు రాక్షసుల్లో స్వామే సర్వాంతర్యామిగా ఉన్నారట. ఇంతే కాదయ్యా, ఎదురుగా వాళ్ళకి మేనేజర్గా నిలబడి ఇటులాగండి అటులాగండి చెప్పింది కూడా విష్ణుమూర్తి అట. చివరికి ఆ మందర పర్వతం మునిగిపోతుంటే అది మునక్కుండా కాపాడింది కూడా పరమాత్మే అట. అంటే పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో సర్వభూతాలని ఉద్ధరించడానికి, సమంగా చూడడానికి సర్వాంతర్యామిగా ఉన్నారని చెప్పడానికి ఏకైక అవతార విశేషం మనకి కూర్మావతారం కనబడుతుంది. అటువంటి కూర్మావతారంలో పరమాత్మ ఎట్లా వినోదించారు అంటే వ్యాస భగవానుడు అందంగా రాశారు. ఏమన్నారంటే, ఇటు దేవతలు అటు రాక్షసులు ఆ మందర పర్వతాన్ని కదిలిస్తూ అటు ఇటు కదిలిస్తుంటే తన యొక్క కండూతి తీర్చుకుంటున్నారట. స్వామి ఆనందపడుతున్నారట. అంటే సాధారణంగా ఎప్పుడైనా మనకు దురద పుడితే మనం చిన్నగా గోకినట్టు చేస్తాం కదా. ఈ మందర పర్వతం చిలుకుతుంటే ఆ దేవతలు రాక్షసులు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని వినోదించారు పరమాత్మ అన్నారు. అంటే ఎంత కష్టమైన పనిని కూడా వహించేటప్పుడు ఆనందంగా, తృప్తికరంగా, మనఃపూర్వకంగా చేస్తే చక్కటి ఫలితం వస్తుందని చెప్పడానికి ఈ కూర్మావతార విశేషాలు మనకు కనబడతాయి. భాగవతంలో ఉండేటువంటి అనేక కథల్లో ఈ సముద్ర మథనము, అమృత ప్రసాదనము, అమృత సాధనము అనేటువంటి ఘట్టం చాలా గొప్పది. ఇందులో పరమాత్మ కూర్మావతారంగా రావడం అనేది విశేషంగా మనం గమనించవచ్చు. అటువంటి కూర్మావతారం ఆశ్చర్యం ఏంటంటే, విష్ణుమూర్తిగా కథని ప్రారంభించి కూర్మావతారంగా మారి ఆ తర్వాత దేవతలు రాక్షసులు వచ్చినటువంటి అమృతాన్ని పంచుకోవడానికి కలహిస్తే ఆ కలహాన్ని తెరచడానికి కూడా పరమాత్మ వెంటనే ఇంకో అవతారం కూడా వచ్చారు. కనుక కూర్మావతారము, మోహిని అవతారము రెండూ ఏకకాలంలో చాలా దగ్గర సమయంలో వచ్చినటువంటి అవతారంగా చెప్పవచ్చు. ఈ కూర్మావతారాన్ని అందుకనే మనకి మోహిని అవతారాన్ని కూడా కలిపి చెప్తారు. 2 అడుగులు వెనక్కి వేశారట. వీళ్ళు కలహించుకుంటుంటే విష్ణుమూర్తి 2 అడుగులు వెనక్కేసి వెంటనే మోహిని రూపంలోకి వచ్చి భువనమోహనుడిగా పరమాత్మ మారిపోయి ఆ సముద్ర మథన కార్యక్రమం చేశారు. కనుక ఈ కూర్మావతారం అనేది అమృత ప్రసాదనము, అమృతాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేది. కనుక ఈ కూర్మావతార కథని ఎవరైతే భావన చేస్తారో
వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది, అమృతాన్ని ఆస్వాదించినంత ఫలితం వస్తుంది. కనుక అజినుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి అవతారం, ఈ అవతారంలో విష్ణుమూర్తి యొక్క పేరు అజినుడు అనేటువంటిది. అటువంటి కూర్మావతార విశేషం చాలా భాగవతంలో ప్రసిద్ధిగా చెప్పబడింది. గురుగారు, పౌర్ణమి తిథులలో వైశాఖ పౌర్ణమి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రతి మాసంలో ఒక పౌర్ణమి వస్తుంది. శుక్లపక్షం చివరి రోజున పౌర్ణమిగా చెప్పబడతారు. అయితే మన సంప్రదాయంలో, కుటుంబాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పబడేటువంటి పౌర్ణములు చెప్పారు. ఆకామావై పౌర్ణమి అన్నారు. అంటే ఈ పౌర్ణములు 4 చాలా విశేషం అన్నారు. ఏమిటది? ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణములు చాలా విశేషమైన పౌర్ణమాలు అన్నారు. ఈ 4 పౌర్ణముల్లో కూడా సముద్ర స్నానం చేయాలన్నారు. ఆకామావై 4 పౌర్ణములు చాలా పవిత్రం అన్నారు. ఈ 4 పౌర్ణముల్లో కూడా సముద్ర స్నానం విశేషంగా చెప్పారు. ఈ 4 పౌర్ణముల్లో కూడా సముద్రము, నది ఏదైనా సరే, అంటే మనం నిత్యము ఇళ్లల్లో ఉండేటువంటి జలం కాకుండా పవిత్రమైన జలంతో స్నానం చేయాలి. ముఖ్యంగా సముద్ర స్నానానికి విశేషమైన ఫలితం చెప్పారు. ఈ రోజున సముద్ర స్నానం కానీ, నది స్నానం కానీ, పుణ్యక్షేత్రంలో ఉండేటువంటి తీర్థంలో స్నానం చేయడం కానీ, పుష్కరిణిలో స్నానం చేసిన విశేష ఫలితం వస్తుందన్నారు. అంతేకాకుండా ఈ 4 పౌర్ణంలో వైశాఖ పౌర్ణమికి చాలా విశేషం ఎందుకు చెప్పారంటే, ఇది మాధవ మాసంలో చెప్పబడినటువంటి పౌర్ణమి కనుక విష్ణుమూర్తి ప్రీతికరంగా ఈరోజు విశేషంగా దానం చేయమన్నారండి. దానం చేస్తే ఈ వైశాఖ మాసంలో సముద్ర స్నానం చేసిన తర్వాత దానం చేస్తే విశేష ఫలితం వస్తుంది. అంతేకాకుండా లోకంలో ప్రసిద్ధమైనటువంటి దశావతారాల్లో ఉండేటువంటి బుద్ధ భగవానుడి యొక్క జయంతిగా మనం చెప్పారు. ఈ బుద్ధుడు అన్నప్పటికీ కూడా చారిత్రక బుద్ధుడు కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారంలో ఉండేటువంటి బుద్ధుడు. అంటే మన లోకంలో ఉండేటువంటి చారిత్రకంగా ఉండేటువంటి క్రీస్తుపూర్వంలో ఉండేటువంటి బుద్ధుడు కాకుండా ఆదిమయుగంలో ఉండేటువంటి బుద్ధుడు అహింస వ్రతాన్ని చెబుతూ వేద తిరస్కారం లేకుండా వేదాన్ని నమ్మినటువంటి విష్ణుమూర్తి అవతారంగా ఉండేటువంటి బుద్ధ జయంతిగా ఉంటుంది. కనుక మామూలుగా మనం శుద్ధోదనుడు ఈ కథలో చారిత్రకంగా ఉండేటువంటి బుద్ధుడు కాకుండా మహావిష్ణువు యొక్క అవతారంగా ఉండేటువంటి అహింసా వ్రతాన్ని పాటిస్తూ వేదధర్మం ద్వారా కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధన చేసేటువంటి ఆ బుద్ధుడి యొక్క జననం వైశాఖ మాసం పౌర్ణమి రోజు జరిగినట్టుగా లోకంలో ప్రసిద్ధి ఉంది. అదేవిధంగా మొట్టమొదటి పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్య స్వామి వారి యొక్క జయంతి కూడా మనకి ఈ వైశాఖ మాస పౌర్ణమిలో ఉంటుంది. తిరుమల మహాక్షేత్రంలో కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజున విశేషంగా ఆరాధన చేస్తారు, అన్నమయ్య యొక్క ఆరాధన చేస్తారు. అన్నమయ్య చేసినటువంటి కీర్తనల యొక్క గానం కూడా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వైశాఖ మాసంలో మాధవ మాసంలో ఉండేటువంటి బలమైనటువంటి పట్టు కలిగినటువంటి రోజు. ఈరోజు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ మాధవ ప్రీతికరంగా అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేయాలనేటువంటి చరిత్ర చెప్పబడింది. ఇందాక మనం చేసినట్టుగా 4 పౌర్ణములలో మనకి వైశాఖ పౌర్ణమి చాలా విశేషమైనది. పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందట. ఇంకోటి ఏంటంటే ఈ 4 పౌర్ణముల్లో కూడా మనకి చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉండేది ఈ వైశాఖ మాసంలో ఉండేటువంటిది. అందరూ కార్తీక పౌర్ణమి అనుకుంటారు, కానీ అక్కడ దీపాలంకరణ ద్వారా మనకి జ్వాలాతోరణం ద్వారా చేసేటువంటి ఉంటుంది. కానీ సముద్ర స్నానం చేస్తూ సాయంత్రం పూట కూడా చంద్రోదయ సమయంలో కూడా చంద్రుడిని భావన చేస్తూ సముద్ర స్నానం చేసినప్పుడు విశేష ఫలితం వైశాఖ మాసంలో వస్తుందన్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ పౌర్ణమి మనకుండే సంవత్సర మహాపర్వాలలో ఒక పర్వంగా గుర్తించండి. గురుగారు, భారత భాగవతాలు 2 కూడా వ్యాస మహర్షి రచించారు. అయితే ఈ భాగవతంలోనే శ్రీకృష్ణ లీలల్ని కూడా వ్యాస మహర్షి ఎందుకు అభివర్ణించారు? ఈ సందేహానికి సంబంధించిన సమాధానం భాగవతంలోనే మనకి ప్రథమ స్కంధంలో కనబడుతుంది. వ్యాస భగవానుడు వేదాలని విభజించి, ఒకే వేదరాశిగా ఉండేటువంటి వేదాన్ని 4గా విభజించి, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు రచించి 18 మహాపురాణాలు 18 ఉపపురాణాలు రచించిన తర్వాత మహాభారతం అనేటువంటి గొప్ప ఇతిహాసం రచించిన తర్వాత మనసుకి ఎందుకో తృప్తి లేక సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నట్టు. సరస్వతీ నదీ తీరంలో కూర్చొని నేను జీవితంలో సాధించవలసింది ఏమన్నా ఉందా అంటే, ఏదన్నా సాధించానా అంటే ఇంకా పెద్దగా సాధించిన విషయాలు ఏం కనబడటం లేదు అని కొంచెం ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి నిర్వేదంతో ఉన్నట్ట. తృప్తి కలగల, నా జన్మ సార్థకం కాలేదని బాధపడ్డట. అప్పుడు నారద యోగేంద్రుల వారు వచ్చి ఒక మాట చెప్పారు. అయ్యా, నువ్వు భగవంతుడి గురించినటువంటి గుణగానాన్ని సక్రమం పూర్తిగా చెయ్యలేదు. అంటే భారతం రచించావు కదా అంటే, భారతం రచించావు కానీ భారతంలో కృష్ణ పరమాత్మని ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినట్టుగా చెప్పావు. భారతంలో కృష్ణుడి గురించి ఆలోచించినప్పుడు వాడిని చంపు వీణు చంపు అన్నాడు, అది చెయ్యి ఇది చెయ్యి అన్నాడు అనే ఒక అవతార పురుషుడిగా భగవంతుడిని చూపించావు. ధర్మమే ప్రధానమని చూపించావు, కానీ
భక్తి జ్ఞాన వైరాగ్యాలు చాలా గొప్పవని నిరూపించలేదు. అదే కృష్ణ పరమాత్మ యొక్క కథను తీసుకొని భక్తుల సమక్షంలో భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా భగవంతుడి యొక్క గుణాన్ని లీలల్ని బాగా స్తోత్రం చేస్తే నీ చిత్తశాంతి కలుగుతుంది, మనస్సులో ఉండేటువంటి తాపం అంతా పోతుందన్నారు కనుక 18 పురాణాలు, మహాభారతం అనేటువంటి ఇతిహాసం కూడా రచించిన తర్వాత మనసులో ఉండేటువంటి ఆ తాపం పోవడానికి, మనసు ప్రశాంతం కావడానికి ఆ పరమాత్మ యొక్క లీలలు వర్ణించారు. అందుకనే భాగవతంలో దశమస్కంధంలో చాలా అధ్యాయాల పాటు కృష్ణ పరమాత్మని తనివి తీరా కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలల్ని వర్ణించారు. భారతంలో కృష్ణుడు పుట్టాడని ఎప్పుడు చెప్పారంటే ఆది పర్వంలో పాండవులు పుట్టారు, పాండవుల మధ్యలో కృష్ణుడు కూడా పుట్టాడన్నారు. అంటే పాండవులు పుట్టిన వరుసలు చెబుతూ మొట్టమొదటి ధర్మరాజు పుట్టాడు, తర్వాత దుర్యోధనుడు, కృష్ణ పరమాత్మ, భీముడు, అట్లా వరుసగా చెప్పుకుంటూ అక్కడ పుట్టిన వాళ్ళ వరుసలో చెప్పారు. కానీ ఈ భాగవతంలో చెప్పినట్టుగా మధురా నగరంలో చెరసాలలో పుట్టారు, యశోదాదేవి అల్లారు ముద్దుగా పెంచింది, గోరు ముద్దలు తినిపించింది, వెన్నెలు తినిపించింది చెప్పలా. అంటే ఇదే కొరత అన్నమాట. అంటే భగవంతుడి గురించి మనం ఎప్పుడైనా కీర్తించేటప్పుడు భగవంతుడు చేసిన లీలల్ని స్మరిస్తే ఆయనకి తృప్తి కలుగుతుందట. ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు ఆయన పొగిడామనుకోండి, అయ్యా చిన్నప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా చేసేవాడు, ఇంత ముద్దుగా ఉన్నావు, అంత ముద్దుగా ఉన్నావు, చాలా గొప్పగా ఉండేవాడు అంటే భగవంతుడు వచ్చిన అతిథి పొంగిపోతాడు. అట్లాగే భగవంతుడి యొక్క రూప లావణ్య విలాసాలు లీలల్ని కనుక ఎవరైతే వర్ణించారో అప్పుడు తృప్తి కలుగుతుందని నారద యోగేంద్రుల వారు చెబితే, భారతంలో ఏ కృష్ణ పరమాత్మనైతే అవతార పురుషుడిగా ధర్మ సంస్థాపకుడుగా చెప్పారో అదే పరమాత్మని లీలామానుష విగ్రహుడిగా పరమాత్మని నిరూపించారు. అక్కడేమో పరమాత్మని మాయలు చేసినట్టుగా, ధర్మ సంస్థాపన చేసినట్టుగా, యుద్ధంలో సహకరించినట్టుగా శిశుపాలుని చంపాడు, కంసుడిని చంపాడు, వాడిని చంపాడు, వీడిని చంపాడని చెప్పారే. కానీ ఇక్కడ పరమాత్మ చేసిన లీలలు ఒక తల్లికి కొడుకుగా, ఆ కుటుంబానికి, యాదవుల కుటుంబంలో యాదవులను ఉద్ధరించినట్టుగా, గోపికల్ని ఉద్ధరించినట్టుగా, గోపికలతో లీలలు చేసినట్టుగా పరమాత్మ యొక్క లీలా మానుష విగ్రహాన్ని నిరూపించినట్టుగా. అందుకనే పరమాత్మ కృష్ణ పరమాత్మ లీలామానుష అవతారం అన్నారు. రామచంద్రమూర్తి మాయామానుష అవతారం అయితే కృష్ణ పరమాత్మ లీలామానుష అవతారం అన్నారు. ఈ లీలామానుష అవతారాన్ని నిరూపించిన గ్రంథమే భాగవతం. కనుక భారతంలో ధర్మ సంస్థాపనకి తాను నిలబడ్డాడు, ఇక్కడ భక్తుల్ని ఉద్ధరించడానికి వచ్చారు. అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి భారతంలో కృష్ణ పరమాత్మ కనబడితే భాగవతంలో అదే వ్యాస భగవానుడు అక్కడ ధర్మస్వరూపుడిగా, ధర్మ సంస్థాపనుడిగా కృష్ణ పరమాత్మని వర్ణించి భాగవతంలోకి వచ్చేటప్పటికీ లీలలు చేసినట్టుగా పరమాత్మ అద్భుతమైన లీలలు, అగ్నిని తాగేసినట్టు, శకటాసురుని సంహరించినట్టు, పూతనను సంహరించినట్టు, కంసుడిని సంహరించినప్పుడు శిశుపాలుడి శిరచ్ఛేదం చేసిన విషయం, తర్వాత ఆ గోకులంలో చేసినటువంటి రాసక్రీడా వైభవం, ఇవన్నీ కూడా వర్ణించడం అనేది పరమాత్మ యొక్క లీలల్ని వర్ణించాలి అనేటువంటి ప్రత్యేక ఉద్దేశంతో తన యొక్క చిత్తతాపం పోయి భక్తి పారవస్యం బాగా వృద్ధి చేసుకొని భగవంతుడి యొక్క అనంత గుణాల్ని వర్ణించడానికే భాగవతం అనే ప్రత్యేక గ్రంథంలో వ్యాస భగవానుడు కృష్ణ పరమాత్మ యొక్క లీలలు వర్ణించారు. భారతంలో ధర్మ సంస్థాపన కోసం భాగవతంలో లీలా మానుష అవతారంగా పరమాత్మని నిరూపించారు. గురువుగారు, ఇతరులతో పంచుకోకూడని, వెల్లడించకూడని విషయాలు ఏముంటాయి? సాధారణంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే, చెప్పిన పాపం చెబితే పోతుందిట సగం. మనం ఏదైనా ఒక తప్పు పని చేస్తే అయ్యో పొరపాటు ఇట్లా చేశానని చెప్పి పశ్చాత్తాప దృష్టితో కనుక చెబితే పోతుందట. ఏదైనా మంచి పని చేసి ఏదైనా దానం చేసామనుకోండి, అది చెప్పకపోతే నిలబడుతుందిట. చెబితే పాపం పోతుంది, చెప్పకపోతే పుణ్యం నిలబడుతుంది. కనుక మనం ఏదైనా దానం చేసినా, ఏదైనా ఉపవాసం చేసినా, ఏదైనా అనుష్ఠానం చేసినా, ఏదైనా పెద్ద కార్యక్రమం చేసినా ఎవరైనా వచ్చి పొగిడినా కూడా ఏముందండి నాదేం లేదు అనాలట. అట్లా అంటే నువ్వు చేసినటువంటి పుణ్యం నిలబడుతుంది. కనుక దాచుకోదగింది పుణ్యము, బయట పెట్టదగింది పాపం. కనుక తప్పు జరిగిందయ్యా, ఇది నా తప్పు జరిగింది అని చెప్పి, అందుకనే మీరు భారతంలో కూడా అర్జునుడు కథ చూస్తే తెలుస్తుంది. ఒక బ్రాహ్మడు తన యొక్క గోవుని ఎవరో ఎత్తికి వెళితే ఆ గోవుని రక్షించడానికి బ్రాహ్మణోత్తముడు ఆశ్రయిస్తే వారి యొక్క నియమాన్ని భంగం చేసి కూడా అర్జునుడు ధనుర్బాణాలు తీసుకొని వెళ్ళి అతన్ని సంహరించి గోవుని రక్షించి తీసుకొస్తాడు. వాళ్ళు నియమం పెట్టుకున్నారు, ఏమని, సంవత్సర కాలం ద్రౌపదీదేవితో ఉన్నప్పుడు, ఆ అంతఃపురంలో ఉన్నప్పుడు ఇంకొకరు ప్రవేశించకూడదని. కానీ ధర్మరక్షణ కోసం, ఆర్తరక్షణ కోసం తాను తప్పు చేసినప్పటికీ కూడా వచ్చి చెప్పి, అయ్యా నేను ఈ తప్పు చేశానంటే మంచి పని కోసమే చేసావు కదా, నీకేం ప్రమాదం లేదంటే లేదు నాకు శిక్ష వేయమంటే అప్పుడు యాత్రలు చేసి రమ్మన్నారు. 12 సంవత్సరాలు అర్జునుడు వెళ్ళి యాత్ర చేసి వచ్చాడన్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక అవధి గీసుకున్నప్పుడు, మర్యాద నిర్ణయించుకున్నప్పుడు, మర్యాద భంగం జరిగినప్పుడు చెప్పి
ఇది మనం కనుక ఇట్లా చెప్తే పాప పరిహారం జరుగుతుంది. చెప్పడం వల్ల పాపం తగ్గుతుంది, చెప్పడం వల్ల పుణ్యం తగ్గుతుంది. కనుక పుణ్యాన్ని దాచిపెట్టాలి. ఇంకోటి కూడా ఉంది, దాచదగిన విషయాలు ఏంటంటే, ఆత్మీయుడైన వ్యక్తి ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి మనకి, అయ్యా ఇది మనసులో పెట్టుకో, ఇది నేను చెప్తున్నానంటే ప్రాణం పోయే వరకు అది చెప్పకూడదు. మళ్ళీ ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి మళ్ళీ వచ్చి చెప్పే వరకు కూడా అది ఎవరికి చెప్పకూడదు. మనం అట్లా చెప్పం. ఏదైనా ఒకటి వస్తే అది ఫ్లాష్ న్యూస్ లాగా 10 మందికి చెప్పేస్తూ ఉంటాం. ఆ చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి, మూల వ్యక్తికి అపకారం జరుగుతుంది. కనుక పాపం అనేది చెబితే పోతుంది, పుణ్యం దాచిపెడితే పోతుంది. మైత్రిలో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఎందుకనే ఇంటి గుట్టు చాలా గొప్పదన్నారు. ఇంట్లో గుట్టు లంకకి చేటు అన్నారు. విభీషణుడి కథ చెప్పినప్పుడు కూడా చెప్తారు, ఇంట్లో గుట్టు బయటపడితే వినాశం జరుగుతుందని. కనుక కొన్ని గుప్తంగా ఉంచవలసిన విషయాలు చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం చెప్పలేదనుకోండి, రోగానికి వైద్యం జరగదు. ఏమయ్యా వచ్చావంటే ఏం లేదంటే చూసిపోవడానికి వచ్చానని చెప్తామా, రోగం అంతా చెప్పేస్తాం. అట్లాగే పాపం అనేది చెప్తే పరిహారం జరుగుతుంది, పుణ్యం అనేది చెప్తే తగ్గిపోతుంది. కనుక పాపాన్ని బహిర్గతం చేయాలి. తన వల్ల ఏదన్నా తప్పు జరిగితే దాన్ని పశ్చాత్తాప బుద్ధితో చెప్తే పశ్చాత్తాపం సగం పాపాన్ని పోగొడుతుంది. కనుక పశ్చాత్తాపంతో కొన్ని విషయాలు చెప్పాలి. అవతల వారి విషయాల్ని మనం బహిర్గతం చేసే హక్కు మనకి ఉండదు, అది గమనించాలి. అవతల వారు ఏదైనా దాచమని చెబితే ఆ విషయాన్ని దాస్తే మనకు ఆ పుణ్యంలో కొంత భాగం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదం లేకుండా ఉండడమే మాటని దాచడం కానీ బహిర్గతం కానీ చేయడం. గురుగారు, పూజాది శుభ కార్యక్రమాల్లో భర్త పక్కన భార్య ఎడమవైపునే ఎందుకు కూర్చోవాలి? మామూలుగా ప్రతి వారికి హృదయం ఎడమ వైపే ఉంటుంది. హృదయపూర్వకంగా తన భార్యని తన శరీరంలో సగభాగం అన్నారు కనుక పార్వతీ పరమేశ్వరుని భావన చేసేటప్పుడు కూడా ఎడమవైపు పార్వతీదేవి, కుడివైపు పరమేశ్వరుని భావన చేస్తారు. అట్లాగే రాధాకృష్ణుల్ని భావన చేసేటప్పుడు కూడా కుడివైపు కృష్ణ పరమాత్మ, ఎడమవైపు రాధాదేవిగా ఉంటుంది. కనుక భార్య భర్తలో సగభాగం, అర్ధాంగి అన్నారు కదా, శరీరంలో సగభాగం అన్నారు కనుక ఎడమవైపుగా ఉంటుంది. ఇంకో శాస్త్ర మర్యాద ఏం చేశారంటే, కుడివైపు కనుక కూర్చుంటే ఆమె తల్లి కానీ అక్క కానీ చెల్లెలు కానీ అవుతుంది, ఎడమవైపు కూర్చుంటేనే భార్య అవుతుంది. కనుక ఈ మర్యాదను మనం పాటించాలని శాస్త్రంలో చెప్పారు. ఇది ప్రధానంగా మనం పాటించకపోతే వాయు వరుసలు తప్పినట్టు లెక్క. పురుషుడికి కుడివైపు కనుక ఉంటే తల్లి కానీ అక్క కానీ చెల్లెలు కానీ వదిన గారు కానీ అవుతారు, ఎడమవైపు ఉంటేనే భార్య అవుతుంది. ఇంకోటి, తాను ధర్మపత్ని అర్ధాంగి అన్నారు కనుక తాను చేసేటువంటి కార్యాలలో ఇంకోటి కూడా గమనించండి. మనం ఎప్పుడైనా దానం చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ మన చేతిలో నీళ్లు వేయాలంటే కుడివైపు ఉంటే నీళ్లు వేసే అవకాశం దొరకదు సరిగ్గా. అదే ఎడమవైపు ఉన్నారనుకోండి, అట్నుంచి వేస్తే వాళ్ళు నీటిని ధారపోసే అవకాశం, దానం చేసే అవకాశం ఉంటుంది. కనుక ధర్మంలో, దానంలో, శుభకార్యాల్లో ఏదైనా మంచి పని చేసేటప్పుడు సహకరించాలి. కనుక యజ్ఞయాగాది క్రతువులో శుభకార్య సందర్భంలో ఎడమవైపు ఉండటం అనేది శాస్త్రబద్ధంగా ఉంది. మీరు భద్రాచలంలో రామచంద్రమూర్తిని చూసినప్పటికి కూడా ఎడమవైపే అమ్మవారు కూర్చొని ఉంటుంది. శంకరాచార్య స్వామి వారు కూడా దీనికే ప్రమాణం చెప్పారు, వామాంకస్థిత జానకి అని. మీరు ఇంకా బాగా ఆలోచించినప్పుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి వేణిదానం చేసేటప్పుడు కూడా కూర్చోబెట్టేటప్పుడు కూడా ఎడమవైపు ఒళ్ళో కూర్చోబెట్టి వేణిదానం చేయిస్తారు. అంటే దానం చేసేటప్పుడు కానీ, ధర్మకార్యాలు చేసేటప్పుడు కానీ, శుభకార్యాలు చేసేటప్పుడు కానీ సమంగా పంచుకోవడానికి కుడి చేత్తో తాను పనిచేస్తున్నప్పుడు తన ఎడమవైపు ఉండే వ్యక్తి యొక్క కుడి చేయి కూడా తనకి అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ కారణం చేత భార్యని ఎడమవైపు ఉండమన్నారు. ఇది శాస్త్రంగా పరంపరగా వచ్చేటువంటి పద్ధతి. గురుగారు, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని ముసలి కాలు పట్టుకున్నప్పుడు గజేంద్రుడు ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని వేడుకున్నప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. ఎందుకు విష్ణుమూర్తి వస్తారు? దీనికి కూడా భాగవతంలో చాలా అందమైన మాట చెప్పారు. గజేంద్రుడు నీరు తాగుదామని చెప్పి వెళ్ళి 10,000 ఏనుగులతో పాటు బాగా మదించినటువంటి ఆ గజేంద్రుడు లోపలికి వెళ్ళి నీరు తాగి బయటికి వస్తే సరిపోయేది. ఆ నీళ్లల్లోనే బాగా చాలాసేపు ఉన్నట్ట. ఐశ్వర్యమదం చేత బాగా దాంట్లో ఉన్నాడని చెప్పి మానవుడి యొక్క అహంకారానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా గజేంద్రుని చెప్పారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మొసలి పట్టుకుందో తన ప్రయత్నం చేత చాలా సంవత్సరాల పాటు పోరాడి అలసిపోయి చివరికి భగవంతుడి గురించి స్తోత్రం చేశాడు. అయితే ఇక్కడే వ్యాఖ్యాతలు ఒక అందమైన మాట చెప్పారు భాగవతానికి. ఆయన చెప్పి, ఎవరిని పిలిచాడయ్యా అన్నారు. ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయ్యిన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంగు వేడదని. ఈ మాటను సత్యలోకంలో ఉండే బ్రహ్మగారు విన్నారట. నా పేరు పెట్టి కూడా పిలవలేదు, పిలవని పేరంటానికి నేనెందుకు వెళ్ళాలని వెళ్ళలేదట. స్వర్గంలో ఉండే దేవేంద్రుడు అనుకున్నట్ట, ఇంద్ర అని ఒక మాట అంటే అయిపోయేది కదా, 2 అక్షరాలు, నా పేరే రాలేదు, వెతికాట, నన్ను కాదులే అనుకున్నట్ట.
పరమేశ్వరుడు అనుకున్నట్టే ఎప్పుడైనా శరణాగత వత్సలుడిగా విష్ణువునే పిలుస్తారు కదా, నన్ను పిలవలేదులే అని చెప్పి ఆయన ఆత్మవిచారంలో ఉండిపోయాట. ఇంతమందిని ఉద్దేశించి ఎవరైతే ఈశ్వరుడో నా దగ్గరికి రమ్మంటే సర్వశరణ్యుడైనటువంటి పరమాత్మ అనుకున్నట్ట పాపము ఎట్లా పిలవాలో కూడా తెలియకుండా ఉన్నాడు. ఒక జంతువు కదా పాపం, చాలా ఆర్తితో ఉన్నాడు, నేను కాకపోతే ఎవరు వస్తారని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి వచ్చారట. హరి అనేటువంటి రూపంతో పరమాత్మ వచ్చారు. ఇది కూడా దశావతారాల్లో హరి అనే రూపం లేదు. కానీ వచ్చిన మొత్తం కథ అయిన తర్వాత ఆ వచ్చినవాడు ఎవరయ్యా అంటే గరుక్కుమంతుడి మీద హరి వచ్చారు అన్నారు. అంటే అర్థం ఏంటంటే భగవంతుణ్ణి ఆర్తితో పిలిచినప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు అయ్యా రావయ్యా నన్ను మన పేరు పిలిచి పిలవరు, ఆర్తుడైన వాడిని వెంటనే రక్షించాలి అన్నట్టుగా అది సాంకేతికంగా చెప్పబడింది. సర్వదేవతలు సమానమైనప్పటికీ కూడా విష్ణుమూర్తి అంత పరిపూర్ణమైనటువంటి కరుణారస స్వభావుడు అనేటువంటి ఉద్దేశంతో హరి అనేటువంటి వారు ఆర్తుడుగా వచ్చాట. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ గజేంద్రుడు పిలిచినప్పుడు లావొక్కింతయలేదు అని ఉంది కదా, సిరికింజప్పుడు శంఖచక్ర యుగములు, అసలు ఆయన సిద్ధంగా లేట. ఆర్తత్రాణపరాయుడైనటువంటి విష్ణుమూర్తి కూడా యథార్థంగా ఎప్పుడుగా సిద్ధంగా ఉండే వ్యక్తి సిద్ధంగా లేట. ఆయుధాలు కూడా చేతిలో పట్టుకురాలేదట, ఎవరికీ చెప్పలేదట. పక్కనే ఉండే లక్ష్మీదేవితో సరస సంభాషణ చేస్తూ ఆమెకు కూడా చెప్పలేదట. కానీ ఆపన్న శరణ్యుడైనటువంటి పరమాత్మ విహ్వలమైనటువంటి, అంటే శరీరంలో పాటు తప్పిపోయి ఉన్న రక్తమంతా రక్తమాంసాలన్నీ వెళ్ళిపోయి ఆకలి దప్పికలతో అఘోరిస్తున్నటువంటి గజేంద్రుని రక్షించడానికి ఉన్నదున్నట్టుగా వచ్చేశాట. అంటే భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో భగవంతుణ్ణి తలుచుకోగానే వస్తాడని చెప్పడానికి గజేంద్ర మోక్షం ప్రతీక. విష్ణుమూర్తే ఎందుకు వచ్చాడంటే అది ఆయన విధి నిర్వహణలో ఆయన డ్యూటీ. అది విధి. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురులో విష్ణుమూర్తి యొక్క డ్యూటీ ఏమిటంటే వ్యవహారకర్త, ఆయన స్థితికర్త. బ్రహ్మగారు సృష్టి చేస్తే వ్యవహారం చేసేది విష్ణుమూర్తి, లయకారుడు శంకరుడు. కనుక లోక వ్యవహారంలో ఆర్తత్రాణపరాయణుడిగా ఉన్నారు కనుక అటువంటి విష్ణుమూర్తి వచ్చారన్నారు. వచ్చిన వారు కూడా ఎట్లా వచ్చారట, భాగవతంలో అందంగా ఉంది. ఆ గరుకుమంతుడి మీద వచ్చాట, దిగితే గరుకుమంతుడు ల్యాండ్ అయ్యే లోపల సమస్య వస్తుందని ఆయనే ఒక దూకాట. ఇంకా కొంచెం దూరంలో ఉండగానే పరమాత్మ ఒక దూకి అతన్ని ఉద్ధరించాడన్నారు. కనుక గజేంద్ర మోక్షంలో ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఉదాత్తమైనటువంటి పెద్దవాడు ఎవరైనా సరే ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా రక్షించాలి. ఇది అంటే భగవంతుడు ఇచ్చిన సంకేతం అన్నమాట, సూచన. ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు వెనక ముందు చూడకుండా మనం రక్షించి తీరవలసిందే. అందుకనే ఎంత ప్రత్యేకంగా చెప్పారు పోతన గారు, సిరికింజప్పుడు శంఖుచక్ర యుగములు చేదోయి సంధింపడు ఏ పరివారము జీరడు అని చెబుతూ ఎందుకు ఇంత చేశాడంటే ఆ కుయ్యాలించి గజేంద్రుడు మొత్తుకుంటున్న కారణంగా వచ్చాడు అన్నారు. కనుక భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని రక్షించడానికి ఎక్కడున్నా, ఎంత బలీయమైనటువంటి పనులలో ఉన్నా, ఎంత వేరే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ వస్తాడు. ఇదే విష్ణువు కదండి కృష్ణ పరమాత్మగా ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో వచ్చింది. అంటే పరమాత్మ ఆపన్న శరణ్యుడు, ఆపదల్లో ఉన్న వాళ్ళని రక్షించడానికి పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో ఉంటారు. కనుక ఎవరైతే నీవే తప్ప ఆయన కూడా ఎప్పుడు వచ్చాడండి, ఎంతో దీర్ఘంగా ఉంటుంది. భాగవతం చదివితే తెలుస్తుంది. చాలా దీర్ఘంగా స్తోత్రం చేశాడు. దీర్ఘంగా స్తోత్రం చేసి చివరికి ఏమన్నాడు, ప్రాణముల్ ఠావుల్ దప్పెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగం మన్నింపన్ తగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. నాదేమీ లేదు, నేను సరెండర్ అయిపోతున్నాను, నేను దీన శరణ్యుడు ఎవరైతే వాళ్ళు వచ్చి రక్షించమంటే అప్పుడు పరమాత్మ వచ్చారు. కనుక ఆపన్న శరణ్యుడిగా మహావిష్ణువుని ప్రతిపాదిస్తూ ఈ ఘట్టంలో పరమాత్మ యొక్క వైభవం చెప్పబడింది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.